మణిపూర్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల గురించి మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతటా చర్చ జరుగుతుంది. ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటపడడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొడవలకు కారణం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మణిపూర్లో 2023 మేలో గొడవలు మొదలయ్యాయి. ఇది రెండు కులాల మధ్య జరిగే గొడవ. ఈ గొడవలో ఇప్పటి వరకు 142 మంది చనిపోయారు, 310 మంది గాయపడ్డారు, 1700 మంది ఇల్లు తగలబడ్డాయి, 60,000 మంది నిరాశ్రులయ్యారు. ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ దళాలు రక్షణగా ఉన్నాయి. అయినా కూడా గొడవలు ఆగడం లేదు. ఈ గొడవ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మణిపూర్ జియోగ్రఫీ, అక్కడ ఉన్న రూల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది మణిపూర్ మ్యాప్. మణిపూర్ అనేది ఒక రాష్ట్రం. రాష్ట్రంలో 10% మాత్రమే చదును నేల ఉంటుంది, అంటే ప్లేన్ ల్యాండ్ ఉంటుంది. మిగతా 90% కొండలు, అడవులతో నిండి ఉంటుంది. ఈ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. మణిపూర్లో మొత్తం 3 కులాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఉన్న 3 కులాలు ఏంటంటే 1 మైతేయి, 2 కూకి, 3 నాగా. అయితే ఈ 3 కులాల్లో మైతేయి కులానికి చెందిన వాళ్ళు ఈ చదును నేలలో నివసిస్తున్నారు. కూకి మరియు నాగ కులానికి చెందిన వాళ్ళు కొండల్లో, అడవుల్లో నివసిస్తూ ఉంటారు. ఈ కొండల్లో, అడవుల్లో నివసించే కూకి మరియు నాగ కులం వాళ్ళని ట్రైబల్స్ లేదా గిరిజనులు అని కూడా అంటారు. అయితే ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ప్లేన్ ల్యాండ్లో నివసించే ప్రజలు ఆర్థికంగా వెల్ డెవలప్డ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న చోట రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ బాగుంటాయి. సో చదును నేలలో నివసించేది మైతేయి ప్రజలే కనుక వాళ్ళు వెల్ డెవలప్డ్గా ఉంటారు. ఇక కొండల్లో, అడవుల్లో నివసించే ప్రజలు ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉంటారు. ఎందుకంటే కొండల్లో, అడవుల్లో రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ సరిగా ఉండవు. దీంతో కొండల్లో, అడవుల్లో నివసించేది కూకి మరియు నాగ ప్రజలే కనుక వీళ్ళు కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. మణిపూర్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే చదును నేలలో ఉండే ప్రజలు కానీ, వేరే రాష్ట్రాలకు చెందిన ప్రజలు కానీ కొండల్లో ఉన్న భూమిని కొనకూడదు, అమ్మకూడదు. అంటే మైతేయి ప్రజలు కొండ ప్రాంతంలో ఉన్న భూమిని కొనకూడదు, అమ్మకూడదు. ఆ రూల్ పేరే ఆర్టికల్ 371C. మణిపూర్లో ఉన్న ఇంకొక రూల్ ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం చదును నేలలో ఉండే ప్రాంతాన్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఆ రూల్ ఎందుకంటే కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆర్థికంగా డెవలప్ అవుతారని. అయితే మైతేయి ప్రజల్లో హిందూస్ ఎక్కువగా ఉంటారు. కూకి ప్రజల్లో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. మైతేయి ప్రజల్లో జనరల్ కేటగిరీ వాళ్ళు, బీసీ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కూకి మరియు నాగ ప్రజల్లో ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే 2012 నుంచి మైతేయి ప్రజలు ఒక డిమాండ్ మొదలుపెట్టారు. ఆ డిమాండ్ ఏంటంటే తమని కూడా ఎస్టీ కేటగిరీలో చేర్చాలి అని. వారు అలా డిమాండ్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే బ్రిటిష్ కాలంలో మైతేయి ప్రజలకి ఎస్టీ కేటగిరీ ఉండేది. స్వతంత్రం వచ్చాక వాళ్ళకి ఎస్టీ కేటగిరీ నుండి తీసివేశారు. అందుకే వారు ఎస్టీ కేటగిరీ కోసం పోరాడుతున్నారు. రెండవ కారణం ఏంటంటే మణిపూర్లో ఉన్న 50% జనాభా ఈ చదును నేలలో ఉంటున్నారు. అంటే 50% జనాభా కేవలం 10% భూభాగంలో మాత్రమే ఉంటున్నారు. దానివల్ల మైతేయి ప్రజలకు భూమి సరిపోవడం లేదు. కొండల్లో ఉన్న భూమినేమో కొనుక్కోవడానికి పర్మిషన్ లేదు. సో తమను కూడా ఎస్టీ కేటగిరీ ఇస్తే తాము కూడా కొండల్లో ఉన్న ల్యాండ్ కొనుక్కోవచ్చని అంటున్నారు. అలా 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఒక కులాన్ని ఎస్టీ కేటగిరీలో చేర్చాలంటే చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇలా ఈ కేసు కోర్టులో ఉండగా 2023 మార్చిలో ఒక జడ్జిమెంట్ అనేది వచ్చింది. అది ఏంటంటే మైతేయి ప్రజలకు ఎస్టీ కేటగిరీ ఇవ్వడం గురించి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పంపమని హైకోర్టు స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది. ఇక్కడే గొడవలు అనేవి మొదలయ్యాయి. మైతేయి ప్రజలకు ఎస్టీ కేటగిరీ ఇస్తే వాళ్ళు కూడా కొండల్లో భూములు కొంటారని, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కనుక వాళ్ళు ఇక్కడే స్థిరపడి మమ్మల్ని బానిసలుగా మారుస్తారని, తమను అణిచివేస్తారని వాళ్ళ అభిప్రాయం. దాంతో మే 3న కూకి ప్రజలు మణిపూర్లో పెద్ద ఎత్తున నిరసన చేశారు. దీంతో మైతేయి ప్రజలు కూడా రోడ్లపై నిరసనలు చేశారు. ఒకే రోజు 2 గ్రూపుల ప్రజలు నిరసనలు చేయడంతో శాంతియుత నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. మైతేయి ప్రజలు, కూకి ప్రజలు ఎక్కువగా ఉన్న ఊర్ల మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. తుపాకులతో కాల్చుకున్నారు, ఇళ్లను తగలబెట్టుకున్నారు, చంపుకున్నారు. గొడవలు ఎక్కువ చదును నేలలో, అడవు నేలలో ఉన్న ప్రాంతాల మధ్యలో జరుగుతున్నాయి. మైతేయి ప్రజలలో ఎక్కువగా హిందూస్ ఉంటారు. కూకి ప్రజలలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు. ఇలా వీరి మధ్య మొదలైన గొడవలు క్రమంగా మతపరమైనవిగా మారాయి. ఈ గొడవలకు మరొక కారణం ఏంటంటే మణిపూర్ బార్డర్లోనే మయన్మార్ దేశం ఉంటుంది. 1970 నుంచి మయన్మార్ దేశం నుండి చాలామంది ఇల్లీగల్గా మణిపూర్కి వచ్చి కొండల్లో ఉన్న గిరిజనులతో కలిసిపోయి అక్కడే నివసిస్తున్నారు. రీసెంట్గా ప్రభుత్వం వారిని గుర్తించి వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు.
ఈ ప్రయత్నంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించి అక్రమంగా 3 చర్చిలు కట్టారని వాటిని కూల్చివేశారు. దాంతో కూకీ ప్రజలు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఈ నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఒకరినొకరు చంపుకోవడం, ఆడవారిపై అత్యాచారాలు చేయడం వంటివి చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా 2 అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన వీడియో బయటకు రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ అగ్రదేశాలు సైతం ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశాయి. ఏది ఏమైనా మణిపూర్లో శాంతియుత వాతావరణం రావాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.